హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మమ్మల్ని సిడ్నీలో ఒక చూడవలసిన ప్లేస్కి అయితే మా అబ్బాయి తీసుకెళ్తున్నాడు. మాకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వచ్చాం మేము. ఇది క్యాంప్బెల్ రైల్వే స్టేషను. కార్ని ఫ్రీ పార్కింగ్లో పార్క్ చేసి స్టేషన్ లోపలికి వెళ్ళాం. ఈ స్టేషన్ నుంచి సర్క్యులర్ కే వరకు వెళ్ళాల్సి ఉంది. మేమైతే ట్రైను రెడీగా ఉంది, ఎక్కేసాం. ఈ ట్రైను నెక్స్ట్ రాబోయే స్టాపు అన్నీ అనౌన్స్ చేస్తున్నారు. మనకి చక్కగా తెలుస్తుంది నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందనేది. ఈ ట్రైన్లో రెండు పైన కింద సీట్లు ఉన్నాయి, డబుల్ డెక్కర్ బస్ లాగా. మేము కింద ఉన్న సీట్లు అయితే కూర్చున్నాం. అది పైకి వెళ్ళటానికి మెట్లు. అక్కడి నుంచి ప్లాట్ఫారం మీదకి దిగొచ్చు. ఇది ఒక స్టేషన్ వచ్చింది, ఇక్కడ దిగుతున్నారు. చాలా స్టేషన్లో అయితే ఆగింది ఈ ట్రైను. కొంత దూరం అయితే సొరంగంలోంచి కూడా వెళ్ళింది. అది మా అబ్బాయి చెప్పాడు, ఇది ఇలా సొరంగంలోంచి చేశారమ్మా అని. మేము అలా ప్రయాణించి వెళ్ళవలసిన స్టేషన్కి అయితే చేరేసాం. ఇదిగో ఇలా డోర్స్ ఓపెన్ అవుతాయి ట్రైన్లోంచి దిగేసి మెట్లు దిగుతున్నాం రైల్వే స్టేషన్లోంచి కిందకి వెళ్ళటానికి. ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తే మేము చూడాలనుకున్న ప్రదేశం వస్తుందని చెప్పాడు మా అబ్బాయి. ఒక 5 నిమిషాలు నడిస్తే సరిపోతుందని చెప్పాడు. ఈ చూడండి, ఓడల్లాగా ఉన్నాయి కదా, ఇది అంతా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చింది అయితే ఒపేరా హౌస్ చూడటం కోసం. ఇక్కడ సిడ్నీ వచ్చిన వాళ్ళందరూ అది చూడటానికి బాగా ఇష్టపడతారంట. చాలా ప్రసిద్ధి చెందిన ప్లేస్ అంట ఇది. హార్బర్ బ్రిడ్జ్ ఒకటి, ఒపేరా హౌస్ ఒకటి చూడటానికి వస్తారు. ఇప్పుడు ఇదిగో కనపడేదే హార్బర్ బ్రిడ్జి. చాలా సంవత్సరాల క్రితం కట్టారంట ఇది. ఈ నీళ్ళల్లోనే మనం ఇవి కనపడేవి ఫెర్రీలు అంటారంట. వీటిలో ఎక్కి మనం కొన్ని ప్రదేశాలకైతే వెళ్ళొచ్చు. ఈ పావురాళ్ళు చూడండి చక్కగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. చాలామంది వచ్చారు. కొంచెం పొద్దున్నే వస్తే సాయంత్రం వరకు కూడా ఇక్కడే కాలక్షేపం చేసి ఇంటికి వెళ్ళొచ్చంట. మన ఇష్టం. సిడ్నీలో ఉన్నవాళ్ళైతే అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు ఇక్కడికి. ఈ వాటర్ మీదే కట్టారంట ఒపేరా హౌస్ అనేది. చాలా గొప్పగా కట్టారంట, అందుకే అంత ఫేమస్ అయింది. మనకి తాజ్మహల్ ఎంత ఫేమస్, ఇక్కడ ఈ ఒపేరా హౌస్, ఈ హార్బర్ బ్రిడ్జ్ అనేవి అంత ఫేమస్. ఈ సిడ్నీలో ఉన్న వాళ్ళకి ఎవరన్నా రిలేటివ్స్ వస్తే తప్పనిసరిగా తీసుకొచ్చి చూపిస్తారు ఇవి. చూడండి బిల్డింగ్లు ఎంత ఎత్తుగా ఉన్నాయో. అది ఒపేరా హౌస్. మేము వచ్చిన రోజు కూడా చాలామంది వచ్చారు. ఇదిగో ఇలా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ఇదిగో ఇదేను ఒపేరా హౌస్ అంటే. ఇది మొత్తం టీవీ స్క్రీన్ లాగా ఉంటాయంట.
ఇది హార్బర్ బ్రిడ్జి. దీని మీదకి టికెట్ తీసుకుని నడవచ్చంట పైకి. మేమైతే వెళ్ళలేదు. నాకు ఇవి అయితే చూడటానికి చాలా బాగున్నాయి నీళ్ళల్లో ఈ ఫెర్రీలు అనేవి. కొన్ని అయితే చాలా పెద్దగా ఉన్నాయి, కొన్ని ఏమో చిన్న చిన్నవే ఉన్నాయి. సన్నగా వర్షం అయితే పడుతుంది, బాగా మబ్బులు పట్టింది. వాతావరణం అయితే ఒక 4 రోజులు వర్షాలని చెప్పారు ఇక్కడ. టైం అయితే 4 అవుతుంది సుమారుగా. ఇక్కడ చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. లోపల కూర్చోవచ్చు, బయట కూర్చోవడానికి కూడా చాలా టేబుల్స్ను కుర్చీలు ఉన్నాయి. ఏమన్నా ఫుడ్ తీసుకెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చుని అయితే తినొచ్చు. లేదా రెస్టారెంట్లో మనకి నచ్చిన ఫుడ్డు తీసుకుని తినొచ్చు. ఇక్కడ చాలా దేశాల ఫుడ్ అయితే దొరుకుతుందంట. సన్నగా వర్షం పడుతున్నా ఈ చూడటానికి వచ్చిన వాళ్ళు మటుకు ఎక్కువగానే కనిపిస్తున్నారు. చాలా ప్లేస్ ఉంది. ఇది ఇక్కడైతే చాలా విశాలంగా ఉంది. హార్బర్ బ్రిడ్జ్ మీద ఎవరో కొంతమంది అయితే నడుస్తూ వెళ్తున్నారు. అంత ఎత్తు మీద నడవాలంటే కళ్ళు తిరుగుతాయేమో అనిపించింది నాకైతే. దగ్గర నుంచి తీశాను. ఇది ఒపేరా హౌస్. ఇవి అన్నీ మెట్లు, చుట్టూ అంతా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళల్లో ఇంత పెద్ద నిర్మాణాన్ని ఎలా చేశారో మరి. ఇగో ఇవన్నీ మెట్లు ఒపేరా హౌస్లోకి వెళ్ళటానికి. ఈ పక్కన నీళ్ళ దగ్గరికి మేము బాగా దగ్గరికి వెళ్ళటం కోసమని ఇంకా ముందుకెళ్ళాము. కొంతమంది అయితే గొడుగులు కూడా వేసుకుంటున్నారు. సన్నగా పడుతుంది వర్షం. మేము తీసుకెళ్ళలేదు గొడుగులు అయితే. ఇదంతా పార్కు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ నీళ్ళ దగ్గరలోకి అయితే వచ్చి మేము దీంట్లోనే ఆ చివరిగా ఉన్న ప్లేసు పడవలాగా ఊగుతుందంట. ఆ ప్లేస్కి అయితే వెళ్దామని వెళ్తున్నాము. ఏదో మేము చూసినవి అన్నీ మీరు కూడా చూస్తారన్న ఆరాటమే కానీ నాకు బాగా చెప్పడం అయితే చేత అవటం లేదు. నాకు తోసినట్టయితే చెప్తున్నాను. మీకు ఎంతో కొంత విషయం చెప్దామని నేను చాలానే వీడియోలు చూసా దీని గురించి తెలుసుకోవడానికి.
మా అబ్బాయి కూడా చాలా విషయాలు చెప్పాడు కానీ నాకు చెప్పడానికైతే నాకు కుదరట్లేదు, కరెక్ట్గా గుర్తు కూడా ఉండట్లేదు చెబుదామన్నా. ఇదిగో ఈ ప్లేస్లో నుంచుంటే పడవలాగా ఊగుతుంది ఇక్కడ. నీళ్ళల్లో పడవ ప్రయాణం చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఒక 2-3 నిమిషాలు అయితే నుంచున్నాం మేము. ఒపేరా హౌస్ పక్కనే ఉంది ఇది. ఎక్కడ పల్లెటూరు, ఎక్కడ ఆస్ట్రేలియా, సిడ్నీ. ఇదిగో మేము ఈరోజు అయితే ఇలా ఒపేరా హౌస్ చూడటానికి అయితే వచ్చేసాం. మాతో పాటు మీ అందరికీ కూడా చూపించాలన్న ఆరాటంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇదంతా వేస్ట్ వేసేదంట, చాలా పెద్ద సర్కిల్ లాగా కట్టారు. ఇదిగో ఇందులో వేస్ట్ ప్యాకెట్లు డబ్బాలు వేసారు. ఇందులో చాలా పెద్దది ఉంది అది. ఇది ఒపేరా హౌస్ లోపలికి అయితే వెళ్ళాం మేము. అసలు ఒపేరా హౌస్ అంటే ఏంటి అని అడిగాను. నాకు అర్థమయ్యేలా చెప్పడానికి మా అబ్బాయి, ఇది థియేటర్లు ఉంటాయమ్మా, ఇందులో మ్యారేజ్లు జరుగుతాయి, ప్రోగ్రాంలు జరుగుతాయి అని చెప్పాడు. స్టేజ్ షోలు, ప్రోగ్రాంలు అవి జరుగుతాయి అని చెప్పాడు. పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారంట. అయితే ఫంక్షన్ హాల్ లాగా కాబోలు బాగా కాస్ట్లీ ఫంక్షన్ హాల్ ఏమో అని అనుకున్నాను నేను. ఇదిగో ఇలా బయట కూర్చునే టేబుల్స్, కుర్చీలు ఉన్నాయి. మేము ఒపేరా హౌస్ లోపలికైతే వెళ్ళలేదు, అంటే టికెట్ తీసుకుని వెళ్ళాలనుకుంటా. మామూలుగా బయట అదంతా చూసాము. ఏదన్నా ప్రోగ్రాం జరిగేటప్పుడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇదంతా బయట చూడండి, రెస్టారెంట్ల దగ్గర ఇవన్నీ వేడికి అలా పెడతారంట. దాని చుట్టూ మంటలాగా వస్తుంది కదా, అది వేడిగా ఉంటుంది దాని దగ్గర ఉంటే. మేము కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళటానికని. ఈ పైనుంచి తీస్తే చూడండి, ఇది ఇలా చక్కగా కనిపిస్తుంది. లైట్లు వేశారు, ఎంత అందంగా ఉందో ఇదంతా ప్రదేశం. అంతా తడిగా ఉంది. ఇదిగో ఈ చిన్న ట్రైన్, ఇది చిన్న ట్రైన్ అంటే కొంచెం లోకల్ తిరుగుతాయి అంట ఇవి. మేము ఎక్కవలసిందేమో ఇంకా పైకి వెళ్ళాలి. ఆ పైన కనిపిస్తుంది కదా, ఆ పైన వస్తుందని చెప్పాడు మా అబ్బాయి. అయితే మేము ఇక్కడే కూర్చుని కాసేపు తర్వాత పైకి వెళ్ళాము. అదిగో కనపడే ప్లేస్కి.
మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే ఇక్కడికే వస్తుంది. 2-3 నిమిషాల్లో వస్తుందని చెప్పారు. ఇది వేరే ట్రైన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక్కసారి మొత్తం వీడియో తీసాము. హార్బర్ బ్రిడ్జి, ఒపేరా హౌస్ లైట్లు వెలుగులో చూడండి ఎంత బాగున్నాయో. ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్లో వచ్చేటప్పుడు మేము కింద సీట్లో కూర్చున్నాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూద్దాంలే అని పైన సీట్లో కూర్చున్నాం. సర్క్యులర్ కే నుండి క్యాంప్బెల్కి అయితే వచ్చేసాం. మళ్ళా పైనుంచి కిందకి దిగుతున్నాము. ఇది ఇంటికి వెళ్ళటానికి లిఫ్ట్ దగ్గర నుంచుని లిఫ్ట్ ఎక్కి కిందకైతే దిగేసాం. పార్కింగ్లో పెట్టిన కారు దగ్గరికి వెళ్ళటానికి ఇంకో నడుస్తున్నాం. ఇంకా బాయ్ అండి. మరి ఈ వీడియో ఎలా ఉందో కొంచెం కామెంట్లో పెట్టండి.